మనిషి అభివృద్ధికి పెద్దల ఆశీస్సులు కావాలంట. ఉన్న జనరేషన్లో లాస్ట్ 15 సంవత్సరాలు బట్టి చూసాం, ఎవరితో మాట్లాడుకోవడం మానేశారు. చాలా తక్కువ మాట్లాడుకుంటున్నారు. ఓ పండగ వచ్చినా వాళ్ళ ఇంట్లో అందరూ ఎవరు సెల్ ఫోన్లో ఉంటారు. రాత్రి పడుకునేసరికి లేట్. అసలు ఎవరు అసలు ఇంట్లో ఒక పండగ వస్తే వీడు వాడితో మాట్లాడు, వాడు వీడితో మాట్లాడుకోడు. అన్నిటికీ సెల్ ఫోన్, మెసేజ్లు పెట్టుకుని మిత్రులు కలవాలి. ఇదివరకు చిన్నప్పుడు బాగుండేదండి, అందరూ కలిసేవారు, ఆడుకునేవారు. వాళ్ళెవరు ఈ పోస్టులు పెడుతున్నారు ఫేస్బుక్లోని, లేకపోతే ఈ విషయం చర్చిస్తున్నారు కదా. నిజంగా జరిగింది. అప్పటి కాలంలో అందరు కలిసి గ్యాదర్ అయ్యేవారు, పండగల్లో అందరు కూర్చొని తినేవారు, అన్నీ చేసేవారు. కాలం చాలా మారిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో 20 వస్తారు, ఎలా ఉంటుందో చెప్పలేదు. అసలు హెల్త్ గురించి ఆలోచించట్లేదు. లైఫ్ స్టైల్ మారిపోయింది. చెత్త తిండి తింటున్నారు. తింటున్న ఈ కాఫీ చేస్తున్న కాఫీ మంచిదో కూడా కాదో తెలియదు. ఇది మన సెల్ ఫోన్ అది తల పక్కన పెట్టి పడుకుంటుంది. రేడియేషన్ అది ఎంతవరకు వ్యాపించింది అడిగింది. మూర్ఖత్వం. సరైన తిండి తినకూడదు. ఇక్కడ దొరికి చెత్త అంతా తిన్నాం. ఆ చెత్త కూడా విపరీతం కలిగింది. మరి పండగలలో ఎవరింటికి వెళ్ళి చూడండి. ఇప్పుడు సిటీలో గల విలేజ్కి వెళ్ళినా సరే బాగుంటుందండి, వాతావరణం బాగుంటుంది. ముగ్గులు చక్కగా ఇప్పటికీ బాగానే ఉంటాయి. కానీ మనుషుల మంచి స్పేస్ అండి దారుణంగా తగ్గుతుంది. సరే పెరిగిపోయింది. ఎవ్వడు మాట్లాడితే తెలిసిందంతా ఒకటి, తగ్గు ఆడుకుంటాడు అంతే. ఇక అబ్జర్వ్ చేయండి. టీవీలోని సెల్ ఫోన్లో వచ్చేది వాడికి ఆదర్శం. అంటే ఏం చెప్తారో అబద్ధం చెప్తారు పక్కన పెట్టండి, అదే నిజం అనుకుంటాడు. కొంత కల్పితం, కొంత ఇంకొన్నాళ్ళు పోతే అసలు ఈ వీడియో నేను చూడడం చెప్పట్లేదు. అసలు అందరూ ఎఫెక్ట్ చేస్తారు రావాలి.